ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అప్డేట్స్ చూద్దాం. మరి కాసేపట్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా అరకు, గజపతి నగరం, విజయనగరం, ఎస్కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాన్కుల మండలాలు, పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, ఓపెన్ ప్రదేశాల్లో నిలబడరాదని వాతావరణ శాఖ సూచనలు చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో భిన్న చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఏపీలో ముఖ్య ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం నుంచి మరి కాసేపట్లో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా అరకు, గజపతి నగరం, విజయనగరం, ఎస్కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుల మండలాలు, పరిసర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వెల్లడించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద, ఓపెన్ ప్రదేశాల్లో నిలబడరాదని వాతావరణ శాఖ సూచనలు చేసింది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రైట్. స్పందన చూసుకుంటే కొద్ది రోజులుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈశాన్య ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లో విస్తరించినటువంటి నేపథ్యంలో పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విజయనగరం జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, అల్లూరు జిల్లాలో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటు విజయనగరం జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లాలోని రెడ్ అలర్ట్ ను కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో పాటు పిడుగులతో పాటు ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఉదయం నుంచి కూడా పూర్తిగా ఎండ వాతావరణంతో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఒకసారిగా కూడా వాతావరణంలో పెను మార్పులు అయితే సంతరించుకున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రం 3 గంటల ప్రాంతం నుంచి కూడా ఒకసారిగా ఆ ప్రాంతంలో మేఘాలు కమ్ముకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు విజయనగరం జిల్లాతో పాటు అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాలో రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే అధికారులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడేటటువంటి సమయంలో ప్రజలెవరూ కూడా ఇళ్లను విడిచి బయటికి రావద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు అరకు, గజపతి నగరంతో పాటు విజయనగరం, ఎస్కోట, కొత్తవలస, చోడవరం, నర్సీపట్నం, మాడుగుళ్ల మండలాల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా పిడుగులు పడేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పలు ప్రాంతాల్లో
ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. బలమైన ఈదురుగాలు వీయడంతో చెట్లన్నీ కూడా నేల కూలిపోవడం, విద్యుత్ స్తంభాలన్నీ నేల కొరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయనగరం కావచ్చు, ఇటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలోనే మరికొద్ది సేపట్లో భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరించారు. ఆ ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పూర్తిగా రుతుపవనాలు విస్తరించిన తర్వాత పలు జిల్లాలకి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసేందుకు ఆస్కారం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విజయనగరం జిల్లాలో గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయడంతో పాటు వర్షాలు కూడా కురిసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. అలాగే ఇటు అనకాపల్లి, అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఏజెన్సీ ప్రాంతాలు, కొండవాళ్ళ ప్రాంతాల్లో గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా కూడా ప్రజలు ఇళ్లను విడిచి బయటికి వెళ్లరాదంటూ కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. నిన్న కూడా చూసుకుంటే విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి చిరుజల్లు కూడా కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా కూడా చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే భారీ వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఆ వర్షాలు రుతుపవనాలు కూడా ఆలస్యంగా వచ్చినప్పుడు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎల్నినోకు సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఏపీ పైన ఉండడంతో ఆ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని మాదిరిగా కూడా 40 నుంచి 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఏదైతే ఏప్రిల్ మొదటి వారం నుంచి మే 3వ వారం వరకు కూడా పెద్ద ఎత్తున కూడా ఎండలైతే బాణుడు బగబాకి ప్రజలంతా కూడా ఇళ్లను విడిచి బయటకు రాలేనటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం కూడా ఒకసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం, ఇటు రుతుపవనాలు కూడా చాలా వేగంగా విస్తరిస్తుండడంతో ఒక్కసారిగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అకస్మాత్తు వర్షాల కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నానా అవస్థలైతే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలతో పాటు పిడుగులు పడేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలను ఇప్పటికే ముందస్తుగానే గుర్తించాలంటూ కూడా ఆయా జిల్లా అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విజయనగరంతో పాటు విశాఖ, అల్లూరు జిల్లా, అనకాపల్లి జిల్లాలోనే నివసించేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ మండలాలన్నింటిలో కూడా ఉండేటటువంటి ప్రజలకి వారి యొక్క సెల్ ఫోన్స్ కూడా ముందస్తుగానే ఏదైతే పిడుగులకు సంబంధించినటువంటి హెచ్చరికలు కూడినటువంటి మెసేజ్లు కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలులు వీచే సమయంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ తో పాటు వృక్షాల కింద కూడా ప్రజలు ఎవరు కూడా నిలబడరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో పిడుగులు పడేందుకు కూడా ఎక్కువగా అవకాశం అయితే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడైనా ఏదైనా సమస్యలు తలెచ్చినా తక్షణమే ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులను సంప్రదిస్తే వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్లి వారికి అన్ని రకాల సౌకర్యాలు కూడా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కొన్ని ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను కూడా ముందస్తుగానే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఆ తప్పిదాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని భారీ వర్షాలు కురిసేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాలని ముందస్తుగా గుర్తించడం, అలాగే అక్కడ ఉండేటటువంటి ప్రజల్ని ఎప్పటికప్పుడే అప్రమత్తత చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రానున్నటువంటి మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసేందుకు కూడా ఎక్కువగా ఆస్కారం అయితే కనిపిస్తుంది. రైతులు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. వారికి సంబంధించినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో ఈ ధాన్యాన్ని వెంటనే వేర్ హౌస్ కూడా తరలించేటటువంటి ప్రక్రియ కూడా చేపట్టాలంటూ అధికారులు అయితే సూచనలు కూడా ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికే రైతులకు సంబంధించినటువంటి ఈదురుగాలుల కారణంగా రైతులకు సంబంధించినటువంటి ఏదైతే అరటి తోటలు ఏవైతే ఉన్నాయో అరటి తోటలు కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మామిడి పూత ఏదైతే ఉందో మామిడి పూత పూర్తిగా రాలిపోవడంతో ఈదురుగాలుల కారణంగా పూర్తిగా రాలిపోవడంతో రైతులు కూడా నానా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పటికి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ముందస్తుగానే తగిన భద్రతాపరమైనటువంటి చర్యలు చేపట్టాలి. అలాగే అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా ఇళ్లను విడిచి బయటకు వెళ్లరాదంటూ కూడా అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే సూచించింది. లోతట్టు ప్రాంతాలను కూడా ముందస్తుగానే గుర్తించడం పాటు ఏదైతే సముద్ర తీర ప్రాంతం వెంబడి ఉండేటటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ ద్వారా కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అకస్మాత్తు వర్షాల కారణంగా కూడా భారీగా కూడా
వరద నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎక్కడ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తుగానే కఠిన చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే రోడ్ల పక్కన ఉండేటటువంటి డ్రైనేజ్ కావచ్చు లేదా గడ్డలు కావచ్చు, ఇట్లా ఉన్నటువంటి పుడుకులను ఎప్పటికప్పుడే అధికార యంత్రాంగం అంతా కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా ఎప్పుడైతే అకస్మాత్తుగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం అంతా కూడా వానుడి బగబగలతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకు సాయంత్రం అయితే ఈ వర్షాల కారణంగా కూడా కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాల కారణంగా వృక్షాలు, చెట్లు కొమ్మలు కూడా విడిగిపడి విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరా కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడుతుంది. పూర్తిగా కూడా వీటన్నిటిని కూడా దృష్టిలో తీసుకున్నటువంటి అధికార యంత్రాంగం ముందస్తుగానే అన్ని రకాల చర్యలు కూడా చేపడుతుంది. ఎక్కడైనా ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు తలెత్తిన వెంటనే ఆ సాంకేతిక సమస్యను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేయాలంటూ ఆయా జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు మాత్రం చూసుకుంటే విజయనగరం జిల్లాతో పాటు ఇటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో భారీగా కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా దాదాపు 10 నుంచి 12 మండలాల్లో పడేటటువంటి అవకాశం ఉంది. ఆ మండల ప్రాంతాల్లో నివసించే ప్రజలు కావచ్చు లేదా కూలి పనులకు వెళ్లేటటువంటి ప్రజలు కానీ సకాలంలో ఇంటికి చేరుకోవాలంటూ కూడా అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి ఉంది.